హాయ్ అండి, మన ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్మేడ్ కషాయం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తాను. చూడండి, ఆల్ హెల్త్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్. ఈ కషాయం వల్ల యూజెస్ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా, నీరసం అనేది రాకుండా, యాక్టివ్ అండ్ హెల్తీగా ఉండడానికి. ఈ కషాయానికి కావాల్సింది తులసి, ఇమ్యూనిటీ బూస్టర్ అండి, జీరా లేదా సోంపు యూజ్ చేయొచ్చు డైజెషన్కి. నేనైతే సోంపు యూజ్ చేస్తున్నాను. పుదీనా గ్యాస్ట్రిక్ రిలీఫ్ ఉంటుంది. కొన్ని లీవ్స్ తీసుకోండి. ధనియాలు కోల్డ్ కాఫ్కి రిలీఫ్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ పసుపు యాంటీబయోటిక్ అని ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పోతే చాలా యూజెస్ ఉన్నాయి. కషాయం చేదుగానే ఉంటుంది, సో బెల్లం యూజ్ చేస్తాం స్వీట్నెస్ కోసం. నెక్స్ట్ వచ్చి మిరియాలండి, ఒక స్పూన్ తీసుకుందాం. అది కూడా బాడీకి చాలా మంచిది. ఒక స్పూన్ చాలు, ఒక 4 పీస్ లాగా. నెక్స్ట్ వచ్చి దాల్చిన చెక్క ఒక 3 పీసెస్ తీసుకోండి. లవంగ మొగ్గ, యాలకులు అండి ఖచ్చితంగా తీసుకోండి. ఈ 4 స్పైసీ ఐటమ్స్ బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది. హనీ చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి లెమన్ లాస్ట్లో మిక్స్ చేస్తాం. లెమన్ కంపల్సరీ తీసుకుందాం లాస్ట్లో. అంటే ఆల్ ఇంగ్రీడియంట్స్తో మనం కషాయం తయారు చేస్తాం. చేదుగా ఉంటుంది, బట్ మనం బెల్లం వేసుకుంటాం, లేదంటే షుగర్ వేసుకోవచ్చు. రెండు చూపిస్తున్నాను నేను. లేదు రెండు వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా కూడా తాగొచ్చు. ఇది చాలా మంచిదండి కషాయం. ఓన్లీ కరోనా టైంలోనే కాదండి, మనం నార్మల్ టైంలో కూడా తీసుకోవచ్చు. కోల్డ్, కాఫ్ ప్రతి ఒక్కటి రిలీఫ్ చేస్తుంది ఇది. ఇవన్నీ కూడా న్యాచురల్ కాబట్టి యూజ్ చేయొచ్చు. లాస్ట్లో డేట్స్ తీసుకోండి. ఎవరైతే షుగరు బెల్లం తీసుకోరో, యూజ్ చేయరో వాళ్ళు లాస్ట్లో ఒక 2 డేట్స్ తీసుకుంటే స్వీట్నెస్ మీకు న్యాచురల్గా ఉంటుంది. ఇవండి ఇంగ్రీడియంట్స్. ఇవి వాటర్ బాయిల్ అవుతున్నాయండి. మరుగుతున్న వాటర్లో 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాను. పసుపు, తులసి, ధనియాలు మిక్స్ చేశాను. ఇప్పుడైతే అల్లం క్రష్ చేసి వేద్దాం. నెక్స్ట్ అల్లం వేస్తానండి. అవన్నీ మీడియం హీట్లో పెట్టాను. ఒక్కొక్కటి అన్నీ మరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా వేసాను. నెక్స్ట్ వచ్చి ఇలాచి వేసాను. అలా ఒక్కొక్కటిగా అన్ని ఐటమ్స్ వేసేద్దాం. ఇవన్నీ చాలా పోషకాలండి. మనకి కోల్డ్, కాఫ్, ఫీవరు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. సోంపు, జీరకం ఇవన్నీ కూడా చాలా హెల్త్ బేస్డ్. నేను తీసుకున్న క్వాంటిటీ అంతా కూడా అందులో వేసేస్తున్నాను. అన్నీ మరుగుతున్నాయి. మేము కరోనా టైంలో కూడా మేము డైలీ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా మనకి నీరసంగా అనిపించడం వల్ల ఈ కషాయం తీసుకుంటే చాలా మంచిదండి. యాక్టివ్గా అనిపిస్తుంది ఆ రోజంతా. లెమన్ కూడా మనకి చాలా యాక్టివ్నెస్ ఇస్తుంది కాబట్టి లెమన్ కూడా మనం లాస్ట్లో మిక్స్ చేస్తాం. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. చిన్నపిల్లలకు కూడా మనం దీన్ని ఇవ్వచ్చండి. ఇందులో బెల్లం వేస్తున్నాను ఎందుకంటే మేము స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడతాం. ఇలా 2 స్వీట్ మిక్స్ చేసిస్తే పిల్లలు కూడా నార్మల్గా తాగేస్తారు. ఇది పిల్లలకు కూడా అలవాటు చేయండి. వీక్లీ అట్లీస్ట్ 2 తీసుకోవడానికి ట్రై చేయండి. కషాయం అనేది ఓన్లీ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడే కాకుండా నార్మల్ టైంలో తీసుకోవడం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒక్కొక్క దానివల్ల యూజ్ మీ స్పెషల్గా చెక్ చేయండి. కషాయం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అట్ లాస్ట్ మనకి లెమన్ ఉంది. బాగా మరిగిన తర్వాతే మనం అట్ లాస్ట్ ఇంకా అన్ని ఐటమ్స్ వేసేసామండి. ఇంకా లెమన్ లాస్ట్లో వేసుకుంటాం అండ్ హనీ కూడా లాస్ట్లోనే యూజ్ చేస్తాం. మిరియాలు వేసాం, సరిపోతుంది.
ఎక్కువ ఘాటుగా వేయకండి. సో అన్నీ మిక్స్డ్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం కొంచెం లైట్ హీట్ వచ్చిన తర్వాత హనీ, లెమన్ మిక్స్ చేసుకుని తాగేసేయండి. ఇది ఒక 4-5 పర్సన్కి వస్తుంది మా ఇంట్లో.